నా ప్రాణం రే ఈరోజు నీ పంట పండిందిరా. ఆఫ్ అయ్యిందంటే చంపేస్తాను. ఎక్కడికి పోతావే? ఏంటి చూస్తున్నావు? అది నీ కూతురుదే. ఒక్కోటి ఒక్కో జ్ఞాపకం. ఏయ్, కొంపదీసి చచ్చిపోలేదు కదా? లైట్ గానే పొడిచానన్నా, అలాగే మైకంతో పడిపోయింది. సరే, నువ్వు వెళ్ళు. ఎంతో మంది అందమైన అమ్మాయిల్ని తెలివిగా ఇక్కడ అనుభవించినందుకు నన్ను నేనే మెచ్చుకుంటాను. ఏంటి? నా మీద ఆశపడొచ్చిన అమ్మాయిల్ని కూడా వాళ్ళకి తెలియకుండానే అనుభవించానే. ఇప్పుడు నీకు తెలిసే అన్ని జరుగుతాయి. ఆ విషయంలో నువ్వు లక్కీనే. ఎందుకంటే నా రాసలీలలో చూడబోయే మొట్టమొదటి ఆడదానివి నువ్వే. కొద్దిగా కోఆపరేట్ చేయవే. ఏంటి మరీ బెట్టు చేస్తున్నావు? నీ వల్ల ఏం చేయనవుతుంది? ఆడబొచ్చు. అది మా ఇంటి అమ్మాయి సార్, మేము చూసుకుంటాం. నా చెల్లెనా తట్టుకుంటుంది, నా బావ అయితే ప్రాణాలు వదిలేస్తారు సార్. నా మీద ఒట్టు, నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు. వెళ్ళు. నేను చూసుకుంటాను. వెళ్ళు. చెయ్యని నేరానికి మా అన్నయ్యకి శిక్ష పడకూడదు. రేపు బెయిల్ వస్తుంది. మా అన్నయ్య బయటికి రావాలి. చట్టాన్ని గౌరవించాలి, నిజాయితీగా ఉండాలని ప్రతిసారి అంటుంటారు మా వారు. హత్య చేసి ఆయన ముందు నిలబడుతున్న ప్రతి క్షణం నాకు నరకయాతనగా ఉంది. మా అన్నయ్యకి ఇచ్చిన మాట వల్లే మౌనంగా ఉన్నాను. ఎప్పుడైతే మా అన్నయ్య వంశాన్ని నాశనం చేస్తానన్నారో, ఎప్పుడైతే మా అన్నయ్యకి అగెయిన్స్ట్గా మా ఆయన సాక్ష్యం చెప్తానని ముందుకొచ్చారో, ఇక నేను మౌనంగా ఉండలేను. కన్న బిడ్డని పోగొట్టుకున్న మీ వేదన నాకు అర్థమవుతోంది. నేను ఓ బిడ్డని పోగొట్టుకున్నదాన్నే. కానీ ఇంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుణ్ణి చంపినందుకు నేను బాధపడట్లేదు. నేను ఇప్పుడే పోలీసుల దగ్గర సరెండర్ అయిపోతాను. అమ్మా, వాడికి వేయాల్సిన శిక్ష నువ్వు వేశావు. బయట ప్రపంచంలో మంచివాడుగా నటించి లోపల ఎంత రాక్షసత్వంతో ఉన్నాడా?
కొడుకిలాంటోడని తెలిస్తే వాడి తల్లి ప్రాణంతో ఉండదు. నీకు చేతులెత్తి మొక్కుతున్నానమ్మా. ఈ పోలీసు కేసు ఇవేమీ వద్దు. ఇలాంటి రాక్షసుణ్ణి పెంచావని తెలిస్తే ఊరు మొత్తం మొహం మీద ఉమ్మేస్తుందమ్మా. ఆ పని మాత్రం చెయ్యకమ్మా. నా భార్యకి ఈ విషయం తెలియకూడదమ్మా. వాణ్ణి చంపానని మాతంగి చెప్పినప్పుడు దాన్ని నేను చంపుండాల్సిందే. మాతంగి చెప్పింది నమ్మకుండా దుఃఖాన్ని ఆపుకుని వాణ్ణి చూడ్డానికి వెళ్ళాను. తమ్ముడేనయ్యా మాస్టర్ కూతుర్ని పడవమన్నది. మాస్టర్ కోర్టుకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు కదా, కొన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళండి. ఒంట్లో ప్రాణం మాత్రమే మిగిలి ఉండాలి. పని జాగ్రత్తగా కానివ్వండి. అదే వాడి రూముకెళ్ళి చూశాను. అప్పుడే తెలిసింది వాడు ఎంతమంది అమ్మాయిల్ని నాశనం చేశాడో. అన్నిటినీ మూటగట్టి మంట పెట్టాను. వాడికి తల కొరివి పెట్టాను అనుకున్నాను. మన మనస్సాక్షికి మనం కట్టుబడి ఉండాలి కదా. నీకేం కాదమ్మా, నీకేం కాదు, నీకేం కాదమ్మా. నాన్న నాకేం కాలేదు, నేను కంప్లీట్ గా రికవర్ అయిపోయాను. మా తగ్గి లేనేమీ లేదు, వృధా. నువ్వే మన ఇంటి దైవం. దేవత. ఒకరు జైలుకి వెళ్తేనే ఇలా జనం ఫుల్ అవుతున్నారు. ఏ బక్కడి, నువ్వు జైలుకు పోలేదా? నిన్నేసేసి వెళ్ళాలనుకుంటున్నాను. బైరవన్ని తీసుకురావడానికి వెళ్ళలేదా? మా పులి బిడ్డ వివేక్ వెళ్ళాడు. 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాడు. ఏంటి కార్లో తీసుకొస్తున్నాడు? జీప్ ఏమైపోయింది? ఆశ్చర్యంగా ఉందే. వీళ్ళు వచ్చారేంటి? కాలేదే. అలా చూడు, వాళ్ళ మాదండి వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చిందో. మాతంగి రామా, 10 ఏళ్ళు దాటి రావడానికి నీకు 15 సంవత్సరాలు పట్టిందా? ఆహా, ఎక్కువ పొంగిపోకండి. ఈయనొస్తే వెనక పోలీసులు కూడా వస్తారుగా. అదేం లేదురా, బావను చూడ్డానికి వచ్చాను. రే ఊరుకో,
ఏడు కొండల మీరు రండి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతాడు హారతి ఇటు ఆ, ఇవ్వు. ఇది మా భైరవన్నయ్యకి. ఇవ్వమంటుండే అన్నయ్య అంట అన్నయ్య ఉమ్. ఈ ఇంటికి నువ్వే మహాలక్ష్మివి ఈ ఇంటికి పట్టిన పీడ అంతా వదిలిపోవాలి ఉమ్. ఆడపడుచు అంటే ఇలా ఉండాలి అన్నయ్యనే మించిపోయింది చిరుగాలల్లి తడిమేని అనురాగాల ఈ బంధం చిరకాలాల సంతోషం సొంతమయ్యేటి ఆనందం కడలల్లి పొంగి ప్రేమి పంచి నా గుండెలో తొలి దీపంగా ఉన్నావు అండగా నీ ఉండంగా చిన్నది స్వర్గం నాకింకా అండగా నీ ఉండంగా చిన్నది స్వర్గం నాకింకా ఏడవద్దు ఇక ఎప్పుడు నువ్వు ఏడవకూడదు నన్ను క్షమించు బావా దానికి ఏంటి బావా దీనికి పోయి రా బావా రా పద బావా